ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి. నా పేరు జి ప్రసాదరావు. నేను శ్రీశైలం 1 టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ. ఈరోజు మా నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ అధిరాజ్ సింగ్ రాణా సారు మరియు ఆత్మకూరు డిఎస్పీ శ్రీ రామాంజన్ నాయక్ సార్ ఉత్తర్వుల మేరకు డ్రగ్స్ వద్దు బ్రో అనే కార్యక్రమాన్ని జడ్పీ హై స్కూల్ శ్రీశైలంలో నిర్వహించడం జరిగింది. ప్రస్తుతం యువత అనేది ఈ డ్రగ్స్ వలన పెడదారిన పడుతున్నారు. అదేవిధంగా పిల్లలపైన ఈ డ్రగ్స్ మత్తులోని అత్యాచారాలు అఘాయిత్యాలు జరుగుతున్నాయి. కాబట్టి మన ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని డ్రగ్స్ వద్దు బ్రో అనే కార్యక్రమాన్ని రాష్ట్రమంతటా ఈరోజు అవగాహన కార్యక్రమం జరిగించడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు మేము మా సిబ్బంది కలిసి మన జడ్పీ హై స్కూల్లో మెగా పేరెంట్ టీచర్స్ సమావేశంలో అటెండ్ అయ్యి పిల్లలకు మరియు తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం జరిగింది. కాబట్టి పిల్లలందరూ డ్రగ్స్కి దూరంగా ఉండి వాళ్ళ భవిష్యత్తును బాగా చదువుకొని భవిష్యత్తును పునర్నిర్మించుకోవాలని కోరుకుంటూ సెలవు. మెగా పేరెంట్స్ ప్రోగ్రామ్ జరిగింది. అంటే పేరెంట్స్ యొక్క మీటింగ్ విద్యార్థుల గురించి, వాళ్ళ భవిష్యత్తు గురించి, వాళ్ళ ప్రోగ్రెస్ గురించి, ఎట్లా చదువుతున్నారు, తర్వాత వాళ్ళ యొక్క క్రమశిక్షణ ఏ విధంగా ఉంది, తర్వాత వాళ్ళ ప్రోగ్రెస్ ఏ విధంగా ఉంది అనే దాని మీద ఈరోజు పేరెంట్స్ మీటింగ్ జరిగింది. అందులో భాగంగానే ఈరోజు డ్రగ్స్ తీసుకోవడం వల్ల జరిగే ప్రమాదాలు, దాన్ని ఎట్లా అరికట్టాలి, తర్వాత ఏ జాగ్రత్తలు తీసుకుంటే బాగా ఉంటుందనే దాని మీద కూడా ఈరోజు చర్చ జరిగింది. సారు మన శ్రీశైలం సిఐ గారు వచ్చారు. మా తర్వాత పెద్దలు, పేరెంట్స్ ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థుల యొక్క డ్రగ్స్ పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దానివల్ల జరిగే నష్టాలు, అనర్థాలు ఇవన్నీ కూడా వాళ్ళకు వివరించడం జరిగింది. ముఖ్యంగా మనం ఈ డ్రగ్స్ వల్ల విద్యార్థుల యొక్క భవిష్యత్తు నాశనం అవుతుంది. ఎందుకంటే డ్రగ్స్ అంటే సిగరెట్లు కావచ్చు, మందు కావచ్చు, తర్వాత ఇంకా వేరేది కావచ్చు. ఇవన్నీ విద్యార్థులు అలవాటు పడితే వాళ్ళ యొక్క జ్ఞానం అనేది దెబ్బతింటుంది. విచక్షణ జ్ఞానం అనేది కోల్పోవడం వల్ల వాళ్ళు చదువు మీద శ్రద్ధ పెట్టడానికి అవకాశం ఉండకుండా పోతుంది. తర్వాత తల్లిదండ్రులు చెప్పిన మాట కూడా వాళ్ళకు చిరాకు పడుతుంటారు, అసూయ పడుతుంటారు. ఏమన్నా వాళ్ళు చెప్పినా కానీ వాళ్ళ కోపం వస్తుంటుంది. వాళ్ళు మంచిగా చెప్తారు కానీ వాళ్ళ కోపం వస్తుంది. ఎందుకంటే ఈ డ్రగ్స్ అనేది ఆ మనిషిలో ఉండే విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతూ ఉంటుంది. అంటే ఏది మంచిది, ఏది చెడు అనే ఆలోచన శక్తిని తగ్గిస్తుంది. ఆ డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఆలోచన శక్తి పోయి చివరికి వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి. తర్వాత ఈ డ్రగ్స్ తీసుకోవడం వల్ల ప్రమాదాలు, యాక్సిడెంట్లు జరగడం వల్ల వాళ్ళ జీవితం కోల్పోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ముఖ్యంగా ఈ డ్రగ్స్ యాక్సిడెంట్లు జరగడం వల్ల కాళ్ళు చేతులు పోవడం వల్ల వాళ్ళ జీవితం అంతా బాధపడాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో వాళ్ళ ప్రాణాలే పోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి విద్యార్థులు ఎప్పుడు కూడా ఈ డ్రగ్స్ మీద ఆసక్తి చూపించకుండా దానికి చాలా దూరంగా ఉంటే వాళ్ళ బంగారు భవిష్యత్తుగా ఉంటుందని మా యొక్క అభిప్రాయం సార్. ఇంకో విషయం, తల్లిదండ్రులు కూడా దీని మీద చాలా శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంటికి వచ్చిన తర్వాత పిల్లవాడు ఎక్కడ తిరుగుతున్నాడు, స్కూల్ నుంచి కాలేజీ నుంచి వచ్చిన తర్వాత పిల్లవాడు ఎక్కడ తిరుగుతున్నాడు, ఎవరితో తిరుగుతున్నాడు, బయటికి ఎందుకు పంపిస్తున్నాము అనేది వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. బయటికి వెళ్ళిన తర్వాత కొన్ని సందర్భాల్లో ఈ డ్రగ్స్కు అలవాటు పడి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు చాలా జాగ్రత్త తీసుకొని వాళ్ళ పిల్లలను సరి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి తల్లిదండ్రులు బాగా ఆలోచన చేసి వాళ్ళ పిల్లల యొక్క బంగారు జీవితాన్ని వాళ్ళు సరిదిద్దగలుగుతారని ఆశిస్తున్నాం సార్.